يا داد أفكر ఈ పౌలు అనే వ్యక్తిని దేవుడు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఏ విధంగా ఎన్నుకున్నాడో మనం చూస్తాం. నిరంతరం ఫోన్, సిగరెట్, ఫ్రెండ్స్, మందు, ఇదే ఈయన దినచర్య. జమీందారు గారి అబ్బాయి, జాలి, దయ, కరుణ అంటే తెలియని వ్యక్తి. వీడి ప్రపంచం ప్రేమ. రోజంతా ఫోన్తోనే గడుపుతాడు.
తన ప్రేయస్ కోసం ఏదైనా చేస్తాడు. ప్రేమ పిచ్చోడు. ఈయన గారి వృత్తి దొంగతనం. సందు దొరికితే చాలు బరిలో దిగుతాడు. ప్రపంచంలో ఉన్న దొంగలంతా వీడిని చూసే నేర్చుకోవాలి. వీడి దొంగతనం గురించి నేను చెప్పలేను, మీరే చూడాలి. బెట్టింగ్తో హిట్టింగ్ చేసి ధనవంతుడు అయిపోదామనే ఆశ. తల్లి కష్టార్జితం అంతా ఈ బెట్టింగ్లకే ఉపయోగిస్తాడు. బెట్టింగ్ అంటే చాలు తిండి నిద్ర మానేస్తాడు. అందుకే వీడి పేరు బెట్టింగ్ అజయ్గా మారిపోయింది. పేరు డేవిడ్ అనగానే క్రైస్తవుడు అనుకుంటున్నారా? క్రైస్తవుడే, బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. కానీ చేతిలో బైబిల్ పెట్టుకుని ఇతరులకి ఎవడు కనిపించినా సరే వాడికి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. కానీ వీడు పాటించడు. ఇది వీడి క్యారెక్టర్. ఈయన కాలేజ్ కుర్రాడు. ఫ్రెండ్స్ ముందు ఈయన దినచర్య. రోజంతా కష్టపడి సంపాదించిన ఈయన తండ్రి కష్టాన్ని కాళ్ళ కింద తొక్కి నిలిపేస్తాడు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి సమయాన్ని వృధా చేయరు. కొడుకు చదువు కోసం చేయని పని లేదు. అతి పేదవాడు ఎవరో కాదండి, మన రాజేష్ గారి తండ్రి. వాడి చదువు కోసం రక్తాన్ని కష్టంగా మార్చి శ్రమించిన వ్యక్తి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరనుకుంటున్నారా? మన సన్నీ గర్ల్ ఫ్రెండ్. బాగుంది కదా? మీరు చూస్తున్న వ్యక్తి శారీరకంగా 6 అడుగులు పెరిగినా కానీ జ్ఞానం ఇంకా పెరగలేదు. ఏమీ తెలియని అమాయకుడు. మంచేదో చెడేదో తెలియదు. వీడొక అనాథ. వీడిని పాస్టర్ సామ్యుల్ రాజు గారు చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశారు. ఆలన పాలన అన్నీ ఈయనే. వీడికి ఆయన, ఆయనకి వీడు. ఇదే వీళ్ళ జీవితం. ఈ చర్చికి 20 ఏళ్ళుగా వీళ్ళిద్దరు తప్ప మరెవ్వరూ ఉండరు. ఈ గ్రామానికి చర్చి ఉన్నా కానీ మారు మనసు పొందినవారు ఎవరూ లేరు. రోజంతా ఈయనతో పాస్టర్ గారు గడుపుతూ ఉంటాడు. ఆ తెంగరోడికి ఈయన, ఈయనకి ఆ తెంగరోడు. అంతే వీళ్ళ జీవితం. దేవుడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ఈ గ్రామాన్ని మార్చడానికి 20 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక రోజు దేవుడు ఈ చర్చిని ఆయన సంఘంతో నింపుతాడని చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. मला पावसात जाऊ दे एकदाच ग भिजली मला चिंब चिंब होऊ दे. ए आई मेघ कसे बघ टरट करती Pumpkin, hello honey bunny, I'm your dumpling, dumpling, hello honey bunny, feeling something, something, hello honey bunny, toko toko. You're my pumpkin, pumpkin, hello honey bunny, I'm your dumpling, dumpling, hello honey bunny, feeling something, something, hello honey bunny, toko toko. Pumpkin, hello honey bunny, I'm your dumpling, dumpling, hello honey bunny, feeling something, something, hello honey bunny, toko toko. You're my pumpkin. ఇదిగో నేను నెలంతా కష్టపడి మెషిన్ కుట్టి సంపాదించిన దాంట్లో దేవునికి దశంభాగం. ఇది పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చిరా, ఎవరికి తెలియకుండా ఇచ్చిరా. ఎందుకంటే మనం చర్చికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇది ఎవరికి తెలియకుండా పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చిరా. సరేనా? ఓకే. దశంభాగం ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు, లేకపోతే వచ్చి నెలలో ఇవ్వచ్చు. బెట్టింగ్ టైం లేదు. అర్జెంట్గా డబ్బులు బెట్టింగ్ కట్టుకెళ్ళిపోవాలి. Don't stop, make it pop, DJ gonna
ఊరే తింగ నువ్వు పక్కండ్రా ఎరా ఒకసారి చెప్తే పడతారా యారా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నేను పడదా బుద్ధికి లేదంటారా నీకు ఆ మైకు నలగంటేస్తావు సింగ రోడ్డు మీద జాలి చూపించాలి కానీ కోపం చూపించావు ఎందుకు సింగ రోడ్ల మీద జాలి చూపించాలని బైబిల్లో రాసింది అది ముందు తెలుసుకో నువ్వేంట్రా నాకు చెప్పేది ఫోన్ చేసి మంది పడ్డా పరిగెట్టి వచ్చేస్తాం బైబిల్లో తిరగడం కాదు బైబిల్లో ఉన్నాయో పాటించాలి పార్టీరా నీకు చెప్పాను సరేనా అరే దేవుడును రాజేసి రాలేదేంట్రా ఫోన్ చేయండిరా ఎవరో ముఖ్యరా డేవిడ్ ఎక్కడ ఉన్నారా చెప్పాం కదా సెట్టింగ్ ఉన్నారు రాలేదే తొందరగా రారా సరే తొందరగా రావా కింగ్ ఫిషర్లు అన్నీ ఉన్నాయి నువ్వు రావా నీ గురించి సెట్టింగ్ పెడితే ఇక్కడ నువ్వు రావా సరే త్వరగా రా త్వరగా రారా బాబు నీ గురించి వెయిటింగ్ రాజేషు త్వరగా రారా నీకోసం వెయిట్ చేస్తున్నా పార్టీ అంత అయిపోయింది ఏ దైవం మొత్తం దేవుడు వచ్చాడు ఇక్కడ ముక్కండి రా తలపట్టండి ఏ మందు కూడా పోయింది బాయ్ ఏ గ్లాస్ హాయ్ ఫ్రెండ్స్ వద్దురా నేను తాగండి ఏరా బాబా బలిసిందా ఎక్కువ ఏరా పోయి రాజా అడిగి పోయిరా నాకు అలవాట్లేదురా నేను తాగండి రే అజయ్ అరే బాయ్ అలవాట్లేదు చెప్పారు కదా Pumpkin, hello honey bunny. I'm your dumpling, hello honey bunny. Feeling something. ఎవరంట్రా ఈ మధ్య చాలా కాల్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్యన కత్తిలాంటి ప్రయోజనం పట్టాలే ఎవరేంట్రా బాగుంటది ఫిగర్ బాగుంటుందా పడిపోయిందా ఏరా అమ్మాయి అంతలా బాగుంటుంది నాకు కూడా మొక్కండి బాయ్ మొక్కాలటం ఏరా బావా అమ్మాయి అంతలా బాగుంటుందా ఒరే నా విషయం నీకు అనవసరం రా సీరియస్ ఇది అదే చూద్దాం నా పర్సనల్ నీకు అనవసరం నీ పని ఏదో నువ్వు చూసుకో ఓకేనా ఏరా సీరియసా సీరియసా కూల్ రా బా కూల్ తర్వాత చూసుకుని సరే ఇవన్నీ తర్వాత ఉండాలి As cool as a tree, as scary as the sea, as warm as the sun, as silly as fun, as hot as fire, cold as ice, sweet as... Strong as I wanna be, bright as day, as light as flame, as hard as nails, as grand as a whale. Oh, I wanna be. Oh, I wanna be. I got Snoop Dogg in the LBC. You know I came up on some bomb ass tree. I seen Soulja Boy doing his dumb ass dance. Cock back the kryptonite
and made him shit in his pants. Then ran into Wayne doing his rebirth thing. So I broke his guitar and took his Young Money bling. Ran up on Gucci Man, took his Barsons and chain. Then slapped the shit out of him cause his raps are too plain. Off to Brick and rob Maynard with my gun. He looked at me, said, I knew tomorrow wouldn't come. I would've got Joe Budden or Raekwon Pumpkin. I got Snoop Dogg in the LBC. You know I came up on some bomb-ass tree. I seen Soulja Boy doing his dumb-ass dance. చాడని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా, పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా, మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా వచ్చేట్రా? కాలేజీలో ఫీజులు అవి కట్టాలి నాన్న. తర్వాత ల్యాప్టాప్ అది తీసుకోవాలి. డబ్బులు కొంచెం చూడండి. నీకు ఎంత కావాలి? ఇంచుమించు 50-60 ఉంటాయండి. సరే 2 రోజుల్లో చూస్తాను. నువ్వు చదువుకు ఉపయోగపడుతుంది అంటే, అంతకంటే నాకు ఏం కావాలి? నువ్వు శుభ్రంగా చదువుకో. నువ్వు బాగుపడతానంటే నాకు సంతోషమే కదా. ఓకే. వస్తున్నారు, రండి రండి రండి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఏంట్రా మీ ఇద్దరికి సంగీతం ఏంటి? చెప్పాం కదా ఆల్రెడీ. ఊర్లో తిరగొద్దని చెప్పాం కదా. గోవా బీచ్ లో తేలుతారు ఇంకోసారి వచ్చారంటే. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంటే ఎంత ధైర్యం మీకు? ఉపవాస మీటింగ్లు పెడుతున్నారంట. ఈ తెంగరోడు నీకు దోస్తా? మా ఊరు నాకేద్దామని వచ్చారు మీరు. అర్జెంట్ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
You've got blonde hair and pretty blue eyes. They're great for when you're reading and you want to read more. You look like a sweetheart, and that's no disguise. Oh, you're the sign I've been waiting for. I said, Stacy, be my Barbie doll. I don't mind that you're not very tall, because your arms bend and your knees do too. We could do yoga together, oh, I could dance with you. Scared I might have it. Come on, Barbie, let's go party. I'm a Barbie girl in the Barbie world. Life is plastic, it's fantastic. You can touch my hair, undress me everywhere. Imagination, life is your creation. I'm a blonde bimbo girl in the fantasy world. Dress me up, make it tight, I'm your dolly. You're my doll, rock and roll, feel the glamour in pink. Kiss me here, touch me there, hanky panky. You can touch. It's good to be the king, number one sexy chicks. Every day taking trips, all my ladies love this. Check my bling, I ride fly on my plane sky high. It's good to be the king, number one sexy chicks. Every day taking trips, all my ladies love this. Check my bling, I ride fly on my plane sky high. It's a thug's high. ఆడు మాట్లాడింది ఎవరితో కుదరా నీళ్ళెవరితో వీళ్ళెవరికి ఆడికి ఫోన్ చేయరు, ఇద్దరు ఫోన్లు వెయిటింగ్ వస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? చెప్తున్నాను. రాజేష్ ఏంట్రా ఫోన్ అటెండ్ చేయలేదురా? మాకు చేయట్లేదు వారం రోజుల నుంచి అసలు. ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయలేదు, ఏం చేయడం? రాజేష్ ఎక్కడ ఉన్నారు? రారా, ఇక్కడ ఎప్పటి నుంచి వెయిటింగ్ రా. ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయడం, ఏం సిట్టింగ్ చేస్తాను తెలుసు కదా. ఫోన్ చేసి మెసేజ్ పెట్టాం కదా, చూడాలి కదా. త్వరగా రా. రాజేష్ ఏంట్రా సీరియస్ గా ఉన్నావండి? జస్ట్ మామూలుగానే
ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? నేను ఉన్నాను రా భయ్, మనం అంతా ఉన్నాం కదా. ఏం లేదురా, కొంచెం ఏం లేదురా, నన్ను ఇబ్బంది పెట్టకండి చెప్పరా భయ్ ప్రాబ్లం. ఏం లేదు. ఈ రోజు నుంచి నన్ను ఇటువంటి సిట్టింగ్లు పిలకండి రా, నేను రాను. ఇదే లాస్ట్ డే, నేను ఇంకెప్పుడు రాను. ఓకేనా, బాయ్. అవే ఎలా వెళ్ళిపోతున్నావు? ఏమన్నారా నిన్న? ఒరే ఎవరో ఏదన్నారో కాదురా, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, అందుకే నేను వెళ్ళిపోతాను. మీరు ఎవరు ఏదన్నారో నాకు ఏ ప్రాబ్లం నేను ఏం మనసులో పెట్టుకోలేదు. ఒరే మనిషి ఉన్నంతకాలం రా, మనిషి వాల్యూ మన మనిషికి తెలియదు. ఇక నుంచి మా నాన్నగారు నేను తప్ప నా ప్రపంచంలో వేరే ఎవరు లేరు. దయచేసి ఇటువంటి వాటికి నన్ను ఎప్పుడు చిన్న ఉండరా, ఎక్కడికి ఎక్కడికి వెళ్తాను? ఏంటి అని చేతులు ఎక్కడికి వెళ్తాను? ఏంటి ఈ డబ్బులా? దేవుడి దగ్గర ఈ డబ్బులు మరి ఏంటి నాన్న? ఈ డబ్బులు పట్టుకెళ్ళకరా, ఎందుకని ఉపయోగపడతాయని కావాలి. ఉందమ్మా, ఈ 10,000తో ఇంకో 10,000 తెచ్చిస్తాను నీకు. ఉండు నువ్వు. ఊర్లోకి వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నావు అంటే ఏంటి? ఏంట్రా మీరు ఊళ్ళోకి వచ్చి ఏం చేస్తున్నారు? మీరు బతకాలని లేదా మీకు? కానీ ఇవన్నీ మూసేసి అంటించేసి ఇక్కడ నేను ఇలా జరిగేదంటే బాగోదు. సరే రోజు బెట్టింగ్ లో 10,000కి 50,000 వచ్చినాయి. తిరిగి లేదురా, గుమ్మేసుకుందారా? Every day I want to dream, stay by my side. Every morning I wish I could just play. Wish the mornings would just stay.
బెట్టింగ్ మానేసావా ఏంటి? లేదురా, బెట్టింగ్ అంతా మానేశాను. ఇక నుండి బుద్ధిగా ఉందాం అనుకుంటున్నాను. మా అమ్మ నా గురించి చాలా ఏడ్చింది. ఇక నుంచి ఇలాంటి అన్నిటికీ దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఇలాంటివన్నీ మానేసి ఎదరులకు చెప్తాం కాకుండా నువ్వు కూడా మారు. డేవిడ్ని నీతో పని ఉంది, అర్జెంటుగా రా, మాట్లాడాలి. ఎరా సార్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి మంచిది కాదురా అది. అదేంట్రా నువ్వు ఎలా చెప్పగలుగుతావు? వాళ్ళ ఫోన్లు వెయిటింగ్ వస్తున్నాయి చూడరా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాడు విజయ్ గారితో మాట్లాడుతున్నారు, అది నీతోనూ మాట్లాడుతుంది, ఆడితోనూ మాట్లాడుతుంది. అది మంచిది కాదురా సన్ని. ఏడురా, ఎక్కడ ఉన్నాడు ఏడు? ఆడు బిల్డింగ్ పైన ఉన్నాడు, డఫాదే. హలో, ఏంటో ఎలా చేస్తున్నావండి? ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు నువ్వు? ఎంతమంది కావాలి నీకు? నేను సరిపోనా నీకు? చేస్తున్నావు నువ్వు? అసలు బుర్ర పని చేస్తున్నా నీకు? ఎంతమంది కావాలా నీకు? నీ గురించి నేను ఎన్ని అనుకున్నాను, ఎన్ని చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇలాగే చేసేది ఏంటే? నువ్వు నేను ఎంత బాధపడుతున్నావు నీకు ఏమన్నా తెలుసా? ఏమనుకున్నావు నువ్వు నా గురించి? అసలు నీ మాటలు ఏమి ఎంత తెలుసు? ఓకే, వదలండి నన్ను, ఆడలేని తెలిపాలి.
And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. You are my Lord. You are my Lord. More love, more power, more of you in my life. నేటి ప్రపంచ జనాభా సుమారు 7 బిలియన్లు. ఈ ప్రపంచంలో 3,000 మతాలు, 30,000 మంది దేవుళ్ళు దేవతలు. దేశానికి ఒక మతం, రాష్ట్రానికి ఒక మతం, ఇంటికొక మతం, గడపకొక మతం, మనిషికొక మతం. ఇలా అనేక మతాలు, అనేక దేవుళ్ళు దేవతలు. ప్రతి దేవుడికి ఒక్కో చరిత్ర. ఈ 3,000 మతాల్లో 30,000 దేవుళ్ళు దేవతల్లో ఈ క్రైస్తవం ఎందుకు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది? 100కి 70% వేలే ఎందుకున్నారు? ఏ మిగతా వాళ్ళు దేవుళ్ళు కారా? ఏ దేవుడు నిజమైన దేవుడు? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు? అసలు ఎలా ఉండాలి? దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? మంచి చెడులు చూచేవాడు దేవుడు, అవసరానికి ఆదుకునేవాడు దేవుడు, సృష్టిని సృజించినవాడు దేవుడు, మానవుని సృజించినవాడు దేవుడు, తీర్పు తీర్చేవాడు దేవుడు, విశ్వానికి అధిపతి దేవుడు, రెక్కల చాటున నిన్ను భద్రపరచువాడు దేవుడు, గర్భఫలం ఇచ్చేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, ఆకలి తీర్చేవాడు దేవుడు, అవసరాలు తీర్చేవాడు దేవుడు, చావు నుండి నిన్ను తప్పించేవాడు దేవుడు, శిక్షించేవాడు దేవుడు, రక్షించేవాడు దేవుడు, ఆది నుండి అంతం వరకు నిలిచేవాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎంతో గొప్ప గొప్ప చరిత్రలున్న దేవుళ్ళలో ఈ యెషువా మెస్సీయ, అదే ఈ క్రీస్తు చరిత్ర ఎందుకు ప్రపంచమంతా వెల్లడిల్లింది? మిగతా దేవుళ్ళ చరిత్ర ఎందుకు వెల్లడవలేదు? ఎక్కడ పుట్టిన చరిత్ర అక్కడే ఎందుకు ఉండిపోయింది? ఒక్కో దేవుడికి ఒక్కో చరిత్ర, ఒక్కో చరిత్రకి ఒక్కో గ్రంథం, ఒక్కో గ్రంథానికి కొన్ని వేల కథలో కథకొక దేవుడు. చరిత్రలున్నాయి, లేని చరిత్రలు ఎవరూ కల్పించి రాయలేదు, జరిగినవే రాశారు. ఆ చరిత్రల్లో గొప్ప గొప్ప వాళ్ళంతా చెడును సంహరించి మంచిని అనుసరించి వాళ్ళు దేవులుగా ఎంచబడ్డారు. అలా చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర తీసుకోండి. ఆయన చరిత్ర గొప్పది కాబట్టి ఆయన దేవుడు అవుతాడా? ఆయనను కొలిస్తే నీ అవసరతలు తీరుస్తాడా? సృష్టిని సృజించేవాడు ఆయన. గాంధీ దేవుడా? సుభాష్ చంద్రబోస్ దేవుడా? నెహ్రూ దేవుడా? వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడా? చంద్రబాబు నాయుడు దేవుడా? జగన్ దేవుడా? వీళ్ళంతా దేవుడు చేసిన మనుషులు మాత్రమే. గొప్ప చరిత్రలు ఉన్నంత మాత్రాన దేవుళ్ళు అయిపోరు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల్లో ఎన్నో కథలున్నాయి. ఒక గ్రంథం ఏర్పడిందంటే అది దేవుని కార్యం అయి ఉండాలి. ఆత్మజ్ఞానంతో రాసిన వారు కొందరైతే ఊహను బట్టి రాసిన వారు మరికొందరు. ఏ గ్రంథం నిజం? ఏ గ్రంథాన్ని మనం నమ్మాలి? మన కళ్ళతో మనం ఏది చూడలేదు కదా, రాసినవే చదువుతున్నాం. ఈ గ్రంథం తప్పని మనం అనలేం. కానీ ఏది నిజం అది మనమే నిర్ణయించుకోవాలి. ఏ గ్రంథంలోనైనా సరే సృష్టి నిర్మాణం గురించి ఉంటుంది. సృష్టిని నిర్మించింది దేవుడే కాబట్టి నిర్మించిన విధానాన్ని దేవుడికి మాత్రమే తెలుసు. ఈ గ్రంథంలోనైనా సరే దేవుడు చేసిన సృష్టి నిర్మాణం గురించి ఉంటుంది. సృష్టిని నిర్మించింది దేవుడే కాబట్టి నిర్మించిన విధానము దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడే చెప్పాలి. గ్రంథాల్లో దేవుడు చెప్పినవే రాశాను అని రాసినవాడు అంటే సరిపోతుందా? ఎన్ని విన్నాం, ఎన్ని చదివాం, ఎన్ని చరిత్రలు జరిగాయి, వాటికి ఆధారమైనవి కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. నువ్వు కొలిచిన దేవుడు, నువ్వు నమ్మిన దేవత నీ గ్రామానికి, నీ దేశానికి మాత్రమే ఎందుకు తెలుసు? ఆమె లేదా అతడి చరిత్ర ఆ పలానా దేశానికే ఎందుకు మిగిలిపోయింది? ఆలోచించండి. ఈ విశ్వాన్ని సృజించిన దేవుడు అన్నావు, మరెక్కడ? ఏడి? ఎవరికీ తెలియడం లేదేంటి?
ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ మూలకైనా సరే వెళ్ళి అడగండి, యెషువా మెస్సయ్య అదే క్రీస్తు ఎవరని. బెత్లెహేము అనే గ్రామంలో కన్యక గర్భవతి అయిన మరియకు పరిశుద్ధుడైన యెషువా మెస్సయ్య రక్షకునిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చిన తర్వాత చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడని, ఆయనే సృష్టికర్త కరుణామయుడని ఎవడైనా చెప్పాల్సిందే. దేవుడనేవాడు ప్రపంచానికి తెలియాల్సిందే, ఎందుకంటే నిన్ను కన్నా నీ తండ్రి నీకెవడో తెలియాలి కాబట్టి. యెషువా మెస్సయ్య అదే క్రీస్తే దేవుడని నేను ఎందుకు నమ్మాలి అని నీ ఆలోచన. ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం, అది కులం తక్కువ వాళ్ళ మతం, నేనెందుకు నమ్మాలి అని ఇలా ఎవరికి ఉన్న తలంపులు వారికి ఉన్నాయి. సరే, మీరన్నట్టే ఒక్కసారి మనం ఈ విశ్వానికి సంబంధించిన సత్యాల గురించి మనం మాట్లాడుకుందాం. 15వ శతాబ్దం అంటే 1522లో ఫెర్డినాండ్ మాజ్లిస్ అనే సైంటిస్ట్ భూమి గోళాకారంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ చేశాడు. అంతవరకు అదే మనం నమ్మిన దేవుళ్ళ చరిత్ర గ్రంథాల్లో ఏముంది? భూమి సమానంగా ఉంది, మధ్య భాగంలోనే ఉండండి, ఎవరు చివరి ప్రదేశాలకు వెళ్ళొద్దు, భూమి కదులుతుందని పడిపోతుందని, భూమి తాబేలుపై ఆనుకుని ఉందని, భూమి ఒక దేవత మోస్తుందని, భూమి త్రిభుజ రూపంలో ఉందని, ఇలా కొన్ని గ్రంథాల్లో చాలా విధాలుగా ఉన్నాయి. మరి ఈ ఫెర్డినాండ్ మాజ్లిస్ అనే సైంటిస్ట్ ప్రపంచం మొత్తానికి నిర్ధారణ చేశాడు కదా. ఈ ఫెర్డినాండ్ మాజ్లిస్ సైంటిస్టుకు కూడా అప్పటికి అంటే 15వ శతాబ్దం నాటికి తెలియని విషయం ఏమిటంటే క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టక ముందు 18 శతాబ్దాల క్రితం బైబిల్ గ్రంథం యోబు అనే ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12లో నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అనగా భూమి గోళాకారంగా ఉందని ఎప్పుడో మన దేవుడైన యెషువా మెస్సయ్య చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన 3300 సంవత్సరాల తర్వాత ఈ ఫెర్డినాండ్ మాదిరి సైంటిస్ట్ కనుగొన్నాడు అన్నమాట. అర్థమైందా దేవుడు గొప్పతనం? ఏమంటారు? మీరేమంటారులే, భూమి ఏనుగుపై ఆనుకుని ఉందని, అది కదిలినప్పుడు భూకంపాలు వస్తాయని, సూర్యుడు సాయంత్రం కొండల వెనకాల అస్తమిస్తాడని, అందుకే చీకటి వస్తుందని, చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉందని, చంద్రుడిని పాము మింగేస్తే చంద్రగ్రహం, రాక్షసులు యుద్ధం చేస్తుంటే ఉరుములు మెరుపులు, సూర్యుడు కూతుర్ని చంద్రుడికిచ్చి వివాహం చేసినందుకు చంద్రుడికి వెలుగు రావడం, ఇలా ఒకటి కాదు వందల వేలు ఉన్నాయి. ఎన్నో గ్రంథకర్తలు రాసిన దేవుల గూర్చి వారు దేవులు చెప్పిన మాటలు ఇవేనా? క్రీస్తు శకం అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత 1648లో ఐజాక్ న్యూటన్ అనే సైంటిస్ట్ భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పాడు. క్రీస్తు పూర్వం 1800 యోబు 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యము పైని భూమిని వేలాడ చేసెను అని దేవుడు యోబు ప్రవక్త ద్వారా చెప్పాడు. అంటే 3448 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాన్ని బైబిల్లో చెప్పాడు. అంతేగాని తాబేలు మీద ఏనుగు మీద భూమి లేదు. క్రీస్తు శకం 1543లో నికోలాస్ కోపర్నికస్ అనే సైంటిస్ట్ భూమి కదులుతుందని, ఇలా సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే కాలం మారుతున్నాయని చెప్పాడు. క్రీస్తు పూర్వం 1800 యోబు 9వ అధ్యాయం 6లో భూమిని దాని స్థానంలో నుండి కదిలించేవాడు నేను అనగా భూమి కదులుతుందని, క్రీస్తు పూర్వం 800 కీర్తన 74వ అధ్యాయం 17లో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన కాలములు మారుతున్నాయని బైబిల్ 3500 సంవత్సరాల పూర్వమే చెప్పింది. మరి దేవుళ్ళు అనబడిన వారి గ్రంథాల్లో ఏమన్నారు? సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుందని. ఇది శాస్త్రానికి విరుద్ధంగా ఉంది కదా. క్రీస్తు శకం 1610లో గెలీలియో టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదని, చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరం అని తెలియజెప్పాడు. క్రీస్తు పూర్వం 1800లో యోబు 25:5లో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. క్రీస్తు పూర్వం 740 ఏషియా 13:10లో ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశనీయువు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఈ విషయాన్ని మనిషి కనుగొని 500 సంవత్సరాలు అయింది, కానీ మన బైబిల్ 3500 సంవత్సరాల క్రితమే చెప్పింది. క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ గాలికి ద్రవ్యరాశి అంటే గాలికి బరువు ఉంటుందని తెలిపాడు. క్రీస్తు పూర్వం 1800లో యోబు 28వ అధ్యాయం 25లో గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించెను. బైబిల్ చెప్పి 3800 సంవత్సరాలు అయింది,
మనిషి కనుగొని 488 సంవత్సరాలైంది. క్రీస్తు శకం 1910లో మిలిటన్ కోవిచ్, 1990లో జాక్వెన్ లస్కర్ వీరిద్దరూ భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. క్రీస్తు పూర్వం 800లో కీర్తనలు 104:19లో ఋతువులు తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. మనిషి చెప్పి 112 సంవత్సరాలైంది. బైబిల్ చెప్పి 2900 సంవత్సరాలైంది. క్రీస్తు శకం 1980లో సైంటిస్టులంతా విశ్వంలో ఉన్న నక్షత్రాలు లెక్కింపలేము, అవి అంతులేనని ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పారు. క్రీస్తు పూర్వం 590 ఇరిమియా 33:22 ఆకాశ నక్షత్రములు లెక్కింపశక్యము. ప్యారిస్లో లోరే అనే గ్రంథాలయంలో 11,000 సైన్స్ పుస్తకాలుంటే 1861లో ఫ్రెంచ్ అకాడమీ వారు 51 వచనాలు సైన్స్కు సంబంధించిన వాటిని బైబిల్ నుండి తీసి సైంటిస్టుల ముందు పెట్టారు. అవే ఇప్పుడు కనుగొంటున్నారు. ఆ సైంటిస్టులంతా క్రైస్తవులుగా మారుతున్నారు. ఏ ఇతర గ్రంథాలైనా చెప్పాయా? ఎందుకంటే వారు ఊహించి రాసినవి. మనిషి తెలుసుకున్నవి కొన్నే, కానీ బైబిల్ చెప్పినవి ఎన్నో, అవి లెక్కలేనన్ని ఉన్నాయి. యోబు గ్రంథం 26:7లో శూన్యము పైన భూమిని వేలాడు చేసెను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దీన్నే ఇంగ్లీష్లో క్లౌడ్ బ్యాలెన్సింగ్ అంటారు. అంటే వర్షం అంతా మేఘాలలో దాగి ఉంటుందని. ఈ విషయం మానవుడికి 18వ శతాబ్దంలో తెలుసుకున్నాడు. కానీ బైబిల్ చెప్పి 3500 సంవత్సరాలైంది. ఆదికాండము 6:15 ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. హాలండ్లో చేసిన అతిపెద్ద ఓడ ఈ కొలతలతోనే చేశారు. లేవ్యకాండము 17:11-14 రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే రక్తంలో కణాలు, DNA, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. ఈ విషయాన్ని మానవుడు కనుగొని 100 సంవత్సరాలైంది. బైబిల్ చెప్పి 4500 సంవత్సరాలైంది. ఆదికాండము 9:13 మేఘములో నా ధనుస్సును ఉంచితిని, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. ఈ విషయాన్ని మానవుడు కనుగొని 200 సంవత్సరాలైంది. బైబిల్ చెప్పి 4500 సంవత్సరాలైంది. ఐజాక్ న్యూటన్ అనే సైంటిస్ట్ కాంతిని గూర్చి అన్వేషించి ఆయన కనుగొన్న విషయం ఏమిటంటే కాంతిని విభజిస్తే 7 రంగులు ఏర్పడతాయని 17వ శతాబ్దంలో చెప్పాడు. ఈ విషయం మన బైబిల్ 4200 సంవత్సరం క్రితమే చెప్పింది. యోబు గ్రంథం 38:24 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముకములను వ్యాపించును? ఎయిడ్స్. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలిసిందే. అది వస్తే మరణం తప్పదు. 1981లో మానవుడు ఈ జబ్బును కనుగొన్నాడు. సో బైబిల్ 1500 సంవత్సరాల క్రితం ఏం చెప్పిందో విందామా? యాకోబు రాసిన పత్రిక 1:15 దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. 1842లో డాక్టర్ రిచర్డ్ త్రవ్వకాలలో ఒక పెద్ద ఎముక దొరికితే దాని ఆకారం, అది ఎంత ఎత్తు, ఎంత వెడల్పు అన్నీ కనుగొని మ్యూజియంలో పెట్టారు. ఆ ఎముక నుంచి వచ్చిన చిత్రాన్ని ఆధారంగా తీసుకొని 1993లో ఒక చిత్రం కూడా తీశారు. అదే జురాసిక్ పార్క్. వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండేవని. మరి మన బైబిల్ ఏం చెప్పిందో చూద్దామా? యోబు గ్రంథం 40:15-24 నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు గదా, ఎద్దు వలె అది గడ్డి వేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చును. పర్వతములలో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగును, పర్రలోనూ అది
కొనును, తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొని ఉండును, నది ప్రవాహం పొంగి పొర్లిను అది భయపడదు, యొర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు, అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఇంతకు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ జురాసిక్ పార్క్లో చూపించిన ఆ జంతువు ఈ వచనాలని ఆధారంగా చేసుకుని ఆ జంతువుని చూపించారు. ఓకే, ఇంకో జంతువు గురించి మాట్లాడుకుందాం. యోబు గ్రంథం 41:18-21. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును, ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు దాని నాసికాంధ్రములో నుండి లేచును, దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. సో ఇక మీకు అర్థమై ఉంటుంది బైబిల్ యొక్క గొప్పతనం. ఇలా ఒకటి కాదు, వందల వేలు ఉన్నాయి. కొన్ని అర్థం కానివి ఎన్నో ఉన్నాయి. అవి అర్థం కావాలంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. భూత వర్తమాన భవిష్యం చెప్పేది ఒక్క బైబిల్ మాత్రమే. ఇది మత గ్రంథం కాదు. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటికంటే బైబిల్ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో మీకు అర్థమైంది. ఎంతోమంది ఈనాడు బైబిల్ని ఒప్పుకున్నారు. దేవుడు మరుగుపరిచిన జ్ఞానం బైబిల్ అని నిర్ధారించారు. కాబట్టి దేవుడు ఉన్నాడని మీకు అర్థమైంది. మరి యేషువ మెస్సయ్య, అదే ఈ క్రీస్తు సంగతి ఏంటి? ఎందుకు ఆయనకంత ప్రాముఖ్యత? ఎందుకు 75% ప్రపంచమంతా మెస్సియాను ఆరాధిస్తున్నారు? ఎందుకంటే దేవుడే మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భూమి మీదకు మెస్సియాను పంపుతానని ఎందరో ప్రవక్తల ద్వారా చెప్పించిన ప్రవచనాలు నిజమయ్యాయి కాబట్టి. నవ్వుతాడు ఎందుకు బుద్ధికిలేదేంట్రా నీకు? ఆ మైకు నలగ్గంటేస్తావు ఇలాగా. ఎరా ఫోన్ చేస్తే మందుపాటికి వచ్చామంటే వచ్చేస్తున్నావు. నీకేంటా ఆగాడు. ఫోన్ చేసి మందుపాటి పరిగెట్టి వచ్చేస్తున్నారా? నీకేంటా నాకు నీళ్ళు చెప్తున్నాను, నాకు చెప్పడమా? ఏడ్రాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నారా? నవ్వుతావేంట గాడి మొహం. అస్సలు నీ మాటలు ఏమి ఎంత తెలుసుకోలేదు. నేను అడగాలరా నిన్ను? నేను అడగాలి నిన్ను. ఓకే నేను పట్టేసిన లవర్ నువ్వు చంపాను. నేను ఒకసారి గంటాను. ఏంట్రా నువ్వు నన్ను వండుతున్నావు? వదలకండి మీరు. ఒరే రండ్రా. ఏం చెప్పాలి ఇంకోసారి? ఇలా జరిగిందంటే బాగోదు, సరేనా? ఓకే అక్కడ ఏంట్రా ఎలా వచ్చావనండి? ముందు చెప్పాలి. బాబు అనుకోండి. మొహం ఇక్కడ చంపేశాం కదరా మనం అన్న. చంపేశాం కదరా మనం. త్వరగా రా బాబు, నీ గురించి వెయిటింగ్. చీటింగ్ అంతా అయిపోతుంది ఇక్కడ. ఏం తీయాలి? నీళ్ళతోటి తీయాలరా బాబు. నెంబర్ 1 రా బాబు మీరు. మందు ఏంట్రా? నాకు వద్దురా. రమేష్ మందు ఏంట్రా? సీరియస్ గా చెప్తున్నాడు రా, నేను తాగనరా.
తాగనని చెప్తాను ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా నేను ఉన్నాను రా భయ్ మనం అంతా ఉన్నాం కదా ఏం లేదురా ఒరే ఎవరో ఏదన్నారో కాదురా నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి అందుకే నేను వెళ్ళిపోతాను మీరు ఎవరు ఏదన్నారో నాకు ఏ ప్రాబ్లం నేను ఏం మనసులో పెట్టుకోలేదు ఓకేనా నీ బాధ అడు మాట్లాడింది ఎవరితో కాదురా మీరెవరితో నువ్వు చెప్పు ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు చెప్తున్నాను ఓకేరా వీళ్ళెవరికి ఆడికి ఫోన్ చేయరు ఇద్దరు ఫోన్లు వెయిటింగ్ వస్తుంది సరే రెడీ అవుతుంది మళ్ళీ మళ్ళీ చూడకో కళ్ళు మూసు చూడండి చాలు